నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. నమస్కారం విద్యార్థులారా. ఈరోజు మన క్లాస్లో గణితంలో చాలా ముఖ్యమైన, ఇంకా చెప్పాలంటే చాలా ఆసక్తికరమైన టాపిక్ అదే డైరెక్ట్ అండ్ ఇన్వర్స్ ప్రపోర్షన్స్ గురించి తెలుసుకుందాం. సరే, ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామో ఒకసారి చూద్దామా? ముందుగా అసలు ప్రపోర్షన్స్ అంటే ఏంటి అని దాంతో మొదలు పెడదాం. ఆ తర్వాత డైరెక్ట్ ప్రపోర్షన్, ఇన్వర్స్ ప్రపోర్షన్, ఇంకా కాంపౌండ్ ప్రపోర్షన్ గురించి వివరంగా తెలుసుకుందాం. ఊరికే థియరీ చెప్పి వదిలేకుండా కొన్ని లెక్కలు కూడా ప్రాక్టీస్ చేద్దాం. చివర్లో మనం నేర్చుకున్నదంతా ఒకసారి గుర్తు చేసుకుందాం. రెడీనా? ఓకే, ఇంక మొదలు పెడదాం. మన మొదటి సెక్షన్ ప్రపోర్షన్స్కి ఒక పరిచయం. అసలు ఈ ప్రపోర్షన్స్ అంటే ఏంటి? మన డైలీ లైఫ్లో ఇవి మనకి ఎందుకు అంత ముఖ్యం? ఆ విషయాలు ఇప్పుడు చూద్దాం. మనం రోజూ షాప్కి వెళ్తాం కదా, అక్కడ ఇలాంటివి చూస్తూనే ఉంటాం. ఉదాహరణకి 5 నోట్బుక్స్ ధర 100 రూపాయలనుకోండి. మరి 8 నోట్బుక్స్ కావాలంటే ఎంత అవుతుంది అని అడుగుతారు, అవునా? ఇలాంటి ప్రశ్నలకి చాలా తేలికగా సమాధానం చెప్పడానికే మనకి మ్యాథ్స్లో ఈ ప్రపోర్షన్స్ అనే కాన్సెప్ట్ ఉంది. ఈ చాప్టర్ మొత్తం పూర్తయ్యేసరికి మనందరం ఏం చేయగలగాలి అంటే డైరెక్ట్ ప్రపోర్షన్, ఇన్వర్స్ ప్రపోర్షన్ అంటే ఏంటో చెప్పగలగాలి. వాటిని ఈజీగా గుర్తుపట్టగలగాలి. వాటి మీద ఎలాంటి లెక్క ఇచ్చినా సరే ఈజీగా సాల్వ్ చేయగలగాలి. అన్నిటికంటే ముఖ్యంగా మనం నేర్చుకున్న ఈ కాన్సెప్ట్స్ని మన నిజ జీవితంలో ఎలా ఉపయోగించాలో కూడా అర్థం చేసుకోగలగాలి. సరే, మన రెండవ సెక్షన్కి వెళదాం. అదే డైరెక్ట్ ప్రపోర్షన్. ఇందాక మనం నోట్బుక్స్ గురించి మాట్లాడుకున్నాం, గుర్తుందా? నోట్బుక్స్ సంఖ్య పెరిగే కొద్దీ వాటి ధర కూడా పెరిగింది కదా. అంటే రెండూ ఒకేసారి పెరుగుతున్నాయి. ఇలాంటి సంబంధాన్నే మనం డైరెక్ట్ ప్రపోర్షన్ అంటాం. దీని గురించి ఇంకొంచెం వివరంగా చూద్దాం. డైరెక్ట్ ప్రపోర్షన్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, 2 క్వాంటిటీస్ మంచి ఫ్రెండ్స్ లాంటివి. ఒకటి పెరిగితే రెండోది కూడా పెరుగుతుంది, ఒకటి తగ్గితే రెండోది కూడా తగ్గుతుంది. రెండు ఒకే డైరెక్షన్లో వెళ్తాయన్నమాట. ఒకటి పెరిగితే రెండోది కూడా అంతే రేషియోలో పెరుగుతుంది, అదేవిధంగా తగ్గుతుంది. ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ఈ టేబుల్ చూడండి, చాలా క్లియర్గా ఉంటుంది. ఇక్కడ పెన్నుల సంఖ్యను x అనుకుందాం, వాటి ధరను y అనుకుందాం. చూడండి, ఒక పెన్ ఖరీదు 10 రూపాయలు, 2 పెన్నులకి 20 రూపాయలు, 5 పెన్నులకి 50 రూపాయలు. అంటే పెన్నుల సంఖ్య పెరుగుతుంటే వాటి ధర కూడా పెరుగుతోంది. సింపుల్ కదా? సరే, దీనికి ఒక ఫార్ములా కూడా ఉంది. అదే డైరెక్ట్ ప్రపోర్షన్. లెక్కలన్నింటికీ 2 క్వాంటిటీస్ x, y డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉంటే వాటి రేషియో అంటే x/y ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. దాన్ని మనం k అంటాం, అంటే కాన్స్టెంట్. మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి వాడే ఫార్ములా x1/y1 = x2/y2. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, మరి ఈ ఫార్ములాని ఎలా వాడాలో ఒక ఎగ్జాంపుల్ చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఒక ప్రశ్న ఉంది, చూడండి. 6 కేజీల పంచదార ధర 240 రూపాయలు. అయితే 15 కేజీల పంచదార ధర ఎంత అవుతుంది? ఆలోచించండి. పంచదార బరువు పెరిగితే ధర కూడా పెరుగుతుంది కదా. సో ఇది డైరెక్ట్ ప్రపోర్షన్. ఏ లెక్క చేయాలన్నా ముందు స్టెప్ ఇచ్చిన వాల్యూస్ని గుర్తించడం. ఇక్కడ పంచదార బరువుని x అనుకుందాం, ధరని y అనుకుందాం. సో x1 ఏమో 6 కేజీల, దాని ధర y1 240 రూపాయలు. ఇప్పుడు మనకి 15 కేజీ అంటే x2కి ధర y2 ఎంతో కనుక్కోవాలి. మనం ఇందాకే అనుకున్నాం కదా, ఇది డైరెక్ట్ ప్రపోర్షన్ అని. కాబట్టి మన ఫార్ములా x1/y1 = x2/y2ని వాడదాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? సింపుల్, ఈ వాల్యూస్ని మన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు మనకి 6/240 = 15/y2 వస్తుంది. ఇప్పుడు మనకి కావాల్సింది y2. సో దీన్ని క్రాస్ మల్టిప్లై చేద్దాం. అంటే 6 × y2 = 15 × 240. y2 కావాలంటే 6ని అవతలికి పంపాలి. అప్పుడు y2 = 15 × 240/6 అవుతుంది. ఓకే, ఇప్పుడు క్యాల్కులేట్ చేద్దాం. 15ని 240తో మల్టిప్లై చేస్తే 3600 వస్తుంది. దాన్ని 6తో డివైడ్ చేస్తే y² = 600 వచ్చేసింది.
సో 15 కేజీల పంచదార ధర 600 రూపాయలు. చూసారా ఎంత ఈజీనో? డైరెక్ట్ ప్రపోర్షన్ అంటే ఏంటో క్లియర్గా అర్థమైంది కదా. ఇప్పుడు దానికి క్వైట్ ఆపోజిట్, అదే ఇన్వర్స్ ప్రపోర్షన్ గురించి తెలుసుకుందాం. పేర్లోనే ఉంది కదా ఇన్వర్స్ అని. ఈ స్లైడ్ చూడండి, ఈ రెండింటి మధ్య ఉన్న తేడా చాలా క్లియర్గా చూపిస్తోంది. డైరెక్ట్ ప్రపోర్షన్లో ఒకటి పెరిగితే ఇంకోటి పెరుగుతోంది. కానీ ఇన్వర్స్ ప్రపోర్షన్లో చూసారా, ఎక్స్ పెరిగితే వై తగ్గుతుంది, ఎక్స్ తగ్గితే వై పెరుగుతుంది. అంటే రెండు వ్యతిరేకంగా ప్రవర్తిస్తాయి. ఫార్ములా కూడా మారింది. డైరెక్ట్లో x/y కాన్స్టెంట్ అయితే ఇన్వర్స్లో x/y కాన్స్టెంట్. సో ఇన్వర్స్ ప్రపోర్షన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే రెండు క్వాంటిటీస్ ఒక సీసా ఆట లాంటివి. ఒకవైపు పైకి వెళ్తే రెండో వైపు ఖచ్చితంగా అంతే కిందకొస్తుంది కదా. ఇక్కడ కూడా అంతే. ఒక క్వాంటిటీ పెరిగితే రెండోది దానికి ప్రపోర్షనల్గా తగ్గుతుంది. ఒకటి తగ్గితే రెండోది పెరుగుతుంది. ఇదిగో ఇక్కడ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఉంది. మనం ఒక 120 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి అనుకుందాం. స్పీడ్ ఎక్స్కి పట్టే టైం వైకి ఉన్న సంబంధం చూడండి. స్పీడ్ 30 km/h ఉన్నప్పుడు 4 గంటలు పట్టింది. అదే స్పీడ్ డబుల్ అయి 60 km/h అయితే టైం సగమై 2 గంటలు పట్టింది. అంటే స్పీడ్ పెరిగే కొద్దీ టైం తగ్గుతోంది. ఇది ఇన్వర్స్ ప్రపోర్షన్. దీనికి కూడా ఒక ఫార్ములా ఉంది. ఇక్కడ ఫార్ములా మారింది, గమనించారా? డివిజన్ బదులు మల్టిప్లికేషన్ వచ్చింది. ఎందుకంటే ఒకటి పెరిగి రెండోది తగ్గినప్పుడు వాటి ప్రోడక్ట్ అంటే x/y ఎప్పుడూ కాన్స్టెంట్గా ఉంటుంది. ఇందాకటి కార్ ఎగ్జాంపుల్లో చూడండి, 30 × 4 = 120. అలాగే 60 × 2 = 120. అందుకే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనం వాడే ఫార్ములా x1 y1 = x2 y2. సరే, దీని మీద కూడా ఒక లెక్క చేద్దాం. ప్రశ్న ఏంటంటే 12 మంది వర్కర్స్ ఒక గోడను 48 గంటల్లో కట్టగలరు. అయితే అదే గోడను 8 మంది వర్కర్స్ కట్టాలంటే ఎన్ని గంటలు పడుతుంది? ఆలోచించండి. వర్కర్స్ తగ్గారు అంటే టైం ఎక్కువ పట్టాలి కదా. సో ఇది ఇన్వర్స్ ప్రపోర్షన్. మళ్ళీ మన ఫస్ట్ స్టెప్ వాల్యూస్ని గుర్తించడం. ఇక్కడ వర్కర్స్ సంఖ్యని x, పట్టే టైంని y అనుకుందాం. సో x1 = 12 వర్కర్స్, y1 = 48 గంటలు. ఇప్పుడు x2 = 8 వర్కర్స్ అయితే y2 ఎంతో కనుక్కోవాలి. ఇది ఇన్వర్స్ ప్రపోర్షన్ అని మనకి తెలుసు. కాబట్టి మనం వాడాల్సిన ఫార్ములా x1 y1 = x2 y2. ఇప్పుడు ఈ వాల్యూస్ని ఫార్ములాలో పెట్టి సాల్వ్ చేద్దాం. 12 × 48 = 8 × y2. 12ని 48తో మల్టిప్లై చేస్తే 576 వస్తుంది. సో 576 = 8 × y2. ఇప్పుడు y2 కావాలంటే 576ని 8తో డివైడ్ చేయాలి. చేస్తే y2 = 72 వస్తుంది. సో 8 మంది వర్కర్స్కి 72 గంటలు పడుతుంది. చూసారా, మనం ముందే అనుకున్నట్టు వర్కర్స్ తగ్గితే టైం పెరిగింది. ఓకే, ఇప్పటిదాకా మనం డైరెక్ట్ ఇన్వర్స్ ప్రపోర్షన్లను విడివిడిగా చూసాం. కానీ కొన్నిసార్లు ప్రాబ్లమ్స్లో రెండూ కలిపి వస్తాయి. మరి అప్పుడేం చేయాలి? అక్కడే మన హీరో కాంపౌండ్ ప్రపోర్షన్ ఎంట్రీ ఇస్తుంది. దాని గురించే ఇప్పుడు చూద్దాం. నిజ జీవితంలో ప్రాబ్లమ్స్ ఎప్పుడూ సింపుల్గా ఉండవు కదా. ఒక్కోసారి 2 కన్నా ఎక్కువ క్వాంటిటీస్ ఒకేసారి మారుతూ ఉంటాయి. అలాంటి కాంప్లెక్స్ సిచ్యువేషన్స్ని సాల్వ్ చేయడానికే ఈ కాంపౌండ్ ప్రపోర్షన్. ఇందులో కొన్ని క్వాంటిటీస్ డైరెక్ట్గా, మరికొన్ని ఇన్వర్స్గా ప్రపోర్షన్లో ఉంటాయి. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రశ్న కొంచెం పెద్దగా ఉంటుంది, జాగ్రత్తగా వినండి. 10 మంది మనుషులు రోజుకి 6 గంటల చొప్పున పనిచేస్తూ ఒక పనిని 18 రోజుల్లో పూర్తి చేశారు. అయితే 15 మంది మనుషులు అదే పనిని 12 రోజుల్లో పూర్తి చేయాలంటే రోజుకి ఎన్ని గంటలు పని చేయాలి? ఇక్కడ మనుషులు, గంటలు, రోజులు 3 క్వాంటిటీస్ ఉన్నాయి. ఇలాంటి కాంప్లెక్స్ లెక్కలు చూసి భయపడకూడదు. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని నీట్గా ఒక టేబుల్లో రాసుకోవడం. చూడండి ఇలా. దీనివల్ల మనకి చాలా క్లారిటీ వస్తుంది, కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఇక్కడ అస్సలైన ట్రిక్ ఏంటంటే అన్నింటినీ ఒకేసారి కాకుండా ఒక్కో జతను విడివిడిగా చూడటం. మనం కనుక్కోవాల్సింది గంటలు కదా, సో మిగిలిన వాటిని గంటలతో కంపేర్ చేద్దాం. ఫస్ట్ మనుషులు, గంటలు. ఎక్కువ మంది మనుషులుంటే పని త్వరగా అయిపోతుంది, అంటే తక్కువ గంటలు పనిచేస్తే చాలు. సో ఇది ఇన్వర్స్. నెక్స్ట్ రోజులు, గంటలు.
ఎక్కువ రోజులు టైం ఉంటే రోజుకి తక్కువ గంటలు పనిచేసినా సరిపోతుంది. ఇది కూడా ఇన్వర్స్. ఇప్పుడు ఈ రెండు ఇన్వర్స్ సంబంధాలను మనం కలపాలి. రెండు ఇన్వర్స్ కాబట్టి మన ఫైనల్ ఫార్ములా చాలా సింపుల్గా ఉంటుంది. అదేంటంటే m1 ఇంటూ d1 ఇంటూ h1 ఇజ్ ఈక్వల్ టు m2 ఇంటూ d2 ఇంటూ h2. ఎందుకంటే మొత్తం పని అంటే టోటల్ వర్క్ రెండు సందర్భాలను ఒకటే, అందుకే ఈ ఫార్ములా. ఇక ఫైనల్ స్టెప్, మన దగ్గరున్న వాల్యూస్ని ఈ ఫార్ములాలో పెట్టడమే. 10 ఇంటూ 18 ఇంటూ 6 ఇజ్ ఈక్వల్ టు 15 ఇంటూ 12 ఇంటూ h2. లెఫ్ట్ సైడ్ మల్టిప్లై చేస్తే 1080 వస్తుంది. రైట్ సైడ్ 180 ఇంటూ h2. ఇప్పుడు h2 కావాలంటే 1080ని 180తో డివైడ్ చేయాలి. చేస్తే h2 ఇజ్ ఈక్వల్ టు 6. సో ఆన్సర్ ఏంటి? వాళ్ళు రోజుకి 6 గంటలు పనిచేయాలి. సరే, థియరీ, ఎగ్జాంపుల్స్ అన్నీ చూశాం కదా. మరి మనకి ఎంతవరకు అర్థమైందో టెస్ట్ చేసుకునే టైం వచ్చింది. రెడీగా ఉన్నారా? కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఇదిగోండి మొదటి ప్రశ్న. ఒక కారు 15 లీటర్ల పెట్రోల్తో 210 కిలోమీటర్లు వెళ్తుంది. అయితే 25 లీటర్ల పెట్రోల్తో ఎంత దూరం వెళ్తుంది? ఒక్క క్షణం వీడియో పాజ్ చేసి ఆలోచించండి. ఇది డైరెక్ట్ ప్రపోర్షనా లేక ఇన్వర్స్ ప్రపోర్షనా? సరే, సొల్యూషన్ చూద్దాం. కరెక్ట్గా ఆలోచించారు. ఇది డైరెక్ట్ ప్రపోర్షన్. ఎందుకంటే పెట్రోల్ ఎక్కువైతే దూరం కూడా ఎక్కువ వెళ్తాం. సో మన ఫార్ములా x1/y1 ఇజ్ ఈక్వల్ టు x2/y2. ఇక్కడ దూరం x1, పెట్రోల్ y1. సో 210/15 ఇజ్ ఈక్వల్ టు x2/25. దీన్ని సాల్వ్ చేస్తే x2 ఇజ్ ఈక్వల్ టు 210 ఇంటూ 25/15 వస్తుంది. ఫైనల్గా x2 ఇజ్ ఈక్వల్ టు 350 కిలోమీటర్స్. మీలో ఎంతమందికి కరెక్ట్ ఆన్సర్ వచ్చింది? ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక స్కూల్లో రోజుకి 8 పీరియడ్స్ ఉంటాయి. ఒక్కో పీరియడ్ 45 నిమిషాలు. ఒకవేళ పీరియడ్ సంఖ్యను 9కి పెంచితే అప్పుడు ఒక్కో పీరియడ్ డ్యూరేషన్ ఎంతుంటుంది? జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. సొల్యూషన్ చూద్దామా? స్కూల్ టైమింగ్స్ మారవు కదా, సో పీరియడ్ సంఖ్య పెరిగితే ఒక్కో పీరియడ్ టైం ఖచ్చితంగా తగ్గాలి. అంటే ఇది ఇన్వర్స్ ప్రపోర్షన్. ఫార్ములా ఏంటి? x1/y1 ఇజ్ ఈక్వల్ టు x2/y2. సో 8 ఇంటూ 45 ఇజ్ ఈక్వల్ టు 9 ఇంటూ y2. దీన్ని సాల్వ్ చేస్తే 360 ఇజ్ ఈక్వల్ టు 9 ఇంటూ y2. ఫైనల్గా y2 ఇజ్ ఈక్వల్ టు 40 నిమిషాలు. అంటే ఒక్కో పీరియడ్ 40 నిమిషాలుంటుంది. అంతే, ప్రాక్టీస్ కూడా చేసేశాం. ఇక ఫైనల్గా ఈ చాప్టర్లో మనం నేర్చుకున్న ముఖ్యమైన విషయాలని ఒకసారి క్విక్గా రివైజ్ చేసుకుందాం. ఈ చాప్టర్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఇవే. డైరెక్ట్ ప్రపోర్షన్ అంటే ఒకటి పెరిగితే రెండోది కూడా పెరుగుతుంది. ఫార్ములా x1/y1 ఇజ్ ఈక్వల్స్ టు x2/y2. ఇన్వర్స్ ప్రపోర్షన్ ఒకటి పెరిగితే రెండోది తగ్గుతుంది. ఫార్ములా x1/y1 ఇజ్ ఈక్వల్స్ టు x2/y2. ఇక కంపౌండ్ ప్రపోర్షన్ అంటే ఈ రెండు కలిపి ఒకే ప్రాబ్లంలో వస్తాయి. ఈ 3 కాన్సెప్ట్స్ వాటి ఫార్ములాల్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. చూసారా, లెర్నింగ్ని మనం ఇలా ఈజీగా మార్చుకోవచ్చు. ఈ కాన్సెప్ట్స్ మీద మంచి గ్రిప్ రావాలంటే ప్రాక్టీస్ చాలా అవసరం. ఇప్పుడు మీ వంతు మీ చుట్టూ ఉన్న విషయాలలో, అంటే మీరు షాప్కి వెళ్ళినప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు ఎక్కడెక్కడ డైరెక్ట్, ఇన్వర్స్ ప్రపోర్షన్ ఉదాహరణలున్నాయో గమనించడానికి ప్రయత్నించండి. తర్వాతి క్లాస్లో మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థాంక్యూ. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన, సహాయకరమైన, మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది. మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.